యేసుక్రీస్తు నామంలో అనుదిన తండ్రి స్వరం ఈ పునరుద్ధాన దినాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి దేవుని సంఘానికి ప్రభువైన యేసు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 4 అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక అది సైలెంట్ తిరగదు. హల్లెలూయా. యాకోబు పత్రిక 4:7 చదువుతాను, మీరు ఆలకించండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రంగా చేసుకునడి. దీని మనసులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు దుఃఖ దినములకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. చాలు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా అడిగినప్పుడు ఈరోజు ఈ వాక్యం చెప్పమని సెలవిచ్చాడు. ప్రభువా, ఆత్మ ద్వారా మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. ఎవరి దృష్టికి? ప్రభు దృష్టికి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని యొద్ద ఉన్నారు, దేవుని సన్నిధానములో ఉన్నారు. అంటే దేవుడికి లోబడారు. ఈ పునరుద్ధాన దినాన్ని ఆరాధించుటకు దేవుడి దగ్గరికి వచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవుని వాక్యముతో ఈ వాక్కు రిలీజ్ చేసినప్పుడు మన జీవితంలో ఒక నూతన మార్పు వస్తుంది. వినుట వలన, యేసుక్రీస్తు మాటలు వినుట వలన విశ్వాసం వస్తుంది. అప్పుడు విశ్వాసం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఒక నూతన క్రియ జరిగిస్తాడు. ఎప్పుడైతే దేవుడు మాటకి లోబడతారో, అందుకే నెసుడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నాడు, అప్పుడు మిమ్మల్ని హెచ్చించును. అంటే చేతులు కడుక్కోమన్నాడు దేవుడు. అంటే మన పాపాలన్నీ, ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఏదైనా భోజనం చేసేటప్పుడు కానీ, ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు కానీ చేతులు కడుక్కుంటారా, కడుక్కోరా? చేతులు కడుక్కోకుండా తినేస్తామా? కడుక్కుంటాం కదా, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుడి దృష్టిలో మన హృదయం, మన మనస్సు దేవుడి దృష్టిలో ఎలాగుంది ఒక్కసారి పరీక్షించుకోండి. అపవాదికి నువ్వు చోటిస్తున్నావా, దేవుడికి చోటిస్తున్నావా? అందుకనే ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. నిర్భరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన
అపవాది గర్జించు సింహం వలె గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎవరిని మిరింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఈ లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. హల్లెలూయా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృప నిధులుగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్వముగా చేసి సిద్ధపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావములకు కలుగునుగాక. ఆమేన్. కొంతకాలమే మనకి శ్రమ. ఈ లోకములో మనం జీవించినప్పుడు కొంతకాలమే. ఈ శ్రమకి రాత్రి ఏ వాక్యం చెప్పాను? ఏ వాక్యం చెప్పాను రాత్రి? మర్చిపోయారా? చిన్న ఇంటి ఇవ్వండి, చిన్న ఇంటి, చిన్నది. హల్లెలూయా. ప్రతి దినము క్రీస్తు సిలువ మోసుకొని వెంబడించాలి. హల్లెలూయా. సిలువ అంటే శ్రమ. శ్రమల ద్వారా మనకి విజయం ఉంది. కొంతకాలం శ్రమ ఉంటుంది మనకి. ఈ లోకంలో ప్రతి మనిషికి శ్రమ ఉంటుంది, ప్రతి మనిషికి బాధలు ఉంటాయి, ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. కానీ ఎవరైతే ప్రభు నమ్ముకుంటారో వాళ్ళకి శ్రమ ఉన్నా కష్టాలున్నా మనకి ఆ దుఃఖము సంతోషకరంగా మారుతుంది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, అంటే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, లోకములో ఉన్నవారికి మనకి తేడా ఏంటంటే వాళ్ళకి నిరీక్షణ లేదు. వాళ్ళలోని నేను నా ప్రాణం ఎలాగ వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి తెలియదు. ప్రతి మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణము నుంచి తప్పించుకోవాలని ఎన్నో యాచనాలు, ఎన్నో ప్రయోగాలు, ఎన్నో చేస్తున్నారు. కొండలు ఎక్కుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, ఏదేదో చూస్తున్నారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో ఎప్పుడైతే చోటిస్తావో, యేసుక్రీస్తు మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తాడో ఆ రోజు నుంచి దేవుడు క్రియ జరుగుతుంది. ఆ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే దేవుడికి లోబడతామో, ఎప్పుడైతే దేవుడికి తగ్గింపు స్వభావం కలిగి ఉంటామో, అప్పుడు దేవుని ఆత్మ మీలోకి వచ్చి, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీలోకి ఎంటర్ అవుతాడో, దేవుని ఆత్మ చేత ఆయన మనల్ని ముద్రేస్తాడు. దేవుడే మనల్ని సీల్ చేస్తాడు. సీల్ చేసినప్పుడు ఇక ఎవడో అపవాది ముట్టడానికి ఎవడికి తరము కాదు. ఒక దేవుని బిడ్డని ముట్టాలంటే దేవుని అనుమతి కావాలి. ఆమేన్. ఒక దేవుని బిడ్డని ముట్టాలంటే యేసు రక్తములో కడగబడి యేసుని వెంబడించిన వారికి ఎవరైనా టచ్ చేశారనుకో, దేవుడు అనుమతి లేకుండా నీ మీద ఎవడు కూడా ఒక్క ఇంటికి కూడా ముట్టడానికి అధికారం లేదు. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకములో జీవించినప్పుడు పిలాతు ఆ సిలువ వేసే ముందు అడుగుతాడు, నిన్ను విడిపించాలని నాకు అధికారం ఉంది, నువ్వు ఏది మాట్లాడపోతే నేనేటి చేయాలా అని పిలాతు చెప్తుంటాడు. ప్రభు అంటాడు, నా తండ్రి అనుమతి లేకుండా
నా తండ్రి అనుమతి లేకుండా నువ్వు తీర్పు ఉన్నానికి కూడా ఒక మాట కూడా రాలేదు. నా తండ్రి అనుమతితోనే నువ్వు తీర్పు ఇవ్వగలవు. ఆమేన్. అంటే పరిశుద్ధాత్ముడు దేవుని బలముతో యేసుక్రీస్తు నడిచాడు. ఆత్మ పూర్ణుడిగా ఆత్మ బలముతో యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో నడిచాడు. కాబట్టి దేవుని ఆత్మ తండ్రితో ఏకమై కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏక మనసు ఏక ఆత్మతో ఉన్నప్పుడు మనకి ఏదైతే కుమారుడికి ఏ ఆత్మ అయితే ఇచ్చాడో పరిశుద్ధాత్ముడు మనము దేవుని కుమారుని అనబడుటకు అధికారము యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు. ఎంత గొప్ప సంగతి! ఎవరికి లేనిది ధన్యత యేసుక్రీస్తు మనకి అనుగ్రహించాడు. ఈరోజు దాసులు కాదు, కుమారులు అనబడుతున్నాం. అంటే దాసులు అంటే మీరు ఒకసారి ఇది గమనించాల. ఒక ఇంట్లోని పనివాడు ఏంటంటారు? పనివాడిని దాసులు అంటారా? అంతే కదా, దాసులు అంటారు. కుమారులు ఏంటంటారు? వారసులు అంటారు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎలాగ తయారు చేశాడంటే కుమారులుగా. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. అంటే మనము దేవుని కుమారులం, దేవుని పిల్లలము మనం. ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టడానికి ఏ అధికారము లేదు. ఈరోజు మన జీవితాల్లో ఒక విషయం చెప్తున్నా. ఏబు దగ్గరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఏబంత ధనము ఆ దేశంలో ఎవరికి లేదు. ప్రభు ఈ సాతాను దుష్టుడైన అపవాది ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఏబు దగ్గరికి వెళ్ళడానికి అగ్గిని కంచి కట్టాడు దేవుడు. అగ్గిని కంచి కట్టాడు. ఆ అగ్గిని ఏబు సంపాదించిన సంపాదనలో కానీ రాబడిలో కానీ ఏది కూడా ముట్టడానికి అధికారము అపవాదికి లేదు. మీరు గమనించాలా. దేవుడు అగ్గిని కంచి కట్టాడు. అక్కడికి వెళ్తే కరెంటు షాక్. ఎప్పుడైనా మీరు తీగలు ముట్టుకుంటే ఎలాగుంటుంది? షాక్ వచ్చినట్టు ఉంటుంది. కరెంట్ షాక్ కొడుతుంది. అలాగే దేవుని నమ్ముకున్న బిడ్డలకి దేవుడు తన దూతలను పంపించి దేవుని బిడ్డల చుట్టూ దేవదూతల కాపుదల ఉంటుంది. ఎవరిని కూడా ముట్టడానికి అధికారము లేదు. ఒకవేళ దేవుడు అనుమతి ఇస్తే అది దేవుడి దగ్గర నుంచి అనుమతి పొందాల. అది దేవుని చిత్తం. అప్పుడు ఒకే దినము దేవుడి దగ్గర నుంచే వెళ్ళాడు అపవాది. అప్పుడు అంటాడు, ధనముంది కాబట్టి నిన్ను సేవిస్తున్నాడు, ఆస్తులు ఇచ్చాడు కాబట్టి నిన్ను సేవిస్తున్నాడు, ధనముంది కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు. ఒక్కసారి ఈ ధనముని సంతానాన్ని మొత్తం ఒకసారి తీసేయి అంటాడు. అప్పుడు అంటాడు దేవుడు సాక్ష్యం ఏబు అంటే అపవాదితో అంటాడు, ఏమంత నీతిమంతుడు ఈ భూలోకంలో ఎక్కడ కూడా నేను చూడలేదు. యథార్థమంతుడు న్యాయమంతుడు దేవుని దృష్టిలో ఏ నేరము చేయలేదు. దేవుడే ఏబు కోసము సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు ఏబు చేసిన ప్రతి పనిని కూడా దేవుడు అగ్గిని కంచి కట్టాడు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అపవాది పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకొని ఒకరోజు ఆస్తి మొత్తము పోగొట్టుకున్నాడు. అంటే దేవుడికి లోబడాడు ఏబు. లాస్ట్కి
పిల్లలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోయింది ఒక్కరోజు, అన్నీ పోయిన తర్వాత ఒక్కటే ప్రార్థన చేశాడు. ఒకటి ప్రార్థన చేశాడు. ఒకసారి చూద్దాం. ఏబు గ్రంథం 1వ అధ్యాయం. చిన్న ప్రార్థన చేశాడు. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 21. అందరికీ అవును, అప్పుడు అందరికీ బైబిల్ అందరు తీయాలి. చదువు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ప్రార్థన ఏం చేశాడు? నా తల్లి గర్భములో దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామానికే స్తుతి కలుగునుగాక. ఏబుకు తెలుసు, నా దేవుడు విమోచకుడు, నా దేవుడు సజీవుడు. ఎక్కడ కూడా విశ్వాసములో కదిలింపబడలే. పరిశుద్ధాత్మ దేవుడు నీలోని ఉన్నప్పుడు విశ్వాసములో దినము ఎదుగుతాం. ఈరోజు మన జీవితాల్లో దేవుడికి లోబడట్లే, దేవుడి మాటకి లోబడ స్థితి లేదు. అందుకనే చూడు, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది 1వ పేతురు పత్రికలోనే. ఇక్కడ నిర్భరమైన బుద్ధి గల 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిర్భరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహంవలే ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. అంటే ఖాళీగా ఎవరైతే హృదయం ఖాళీగా ఉందనుకో, ఆ హృదయాల్లోకి దూరుతున్నాడు. డౌన్లోడ్ ఏడ్ చేస్తున్నాం మనము, మీరు గమనించాలా. అపవాది తంత్రములు, అపవాది ఇవన్నీ లోకానుసారంగా చీకటిని డౌన్లోడ్ చేస్తే, లోకములో ఉన్న వాటిని డౌన్లోడ్ చేస్తే మన హృదయంలో, మన చూపుతో ఏమి చూస్తున్నామో, మన దేహానికి కన్నే. ఈ కన్ను తేటగా చూస్తే తేటగా కనిపిస్తుంది, చెడ్డగా చూస్తే చెడ్డగా కనిపిస్తుంది, చీకటిమయమై ఉంటుంది. ఈ కన్నే మన దేహాన్ని పాడు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కన్ను మంచి చూసామనుకో, మంచే మన హృదయంలో, మన మనసులో, మన దేహంలో ఎక్కుతుంది, డౌన్లోడ్ అవుతుంది. చెడు చూసామనుకో, చెడే డౌన్లోడ్ అవుతుంది. నేను ఒక విజ్ఞప్తి చెప్తున్నా. దుష్టుడైన అపవాది ఎవడి హృదయము ఖాళీగా ఉంటుందో, సింహం గద్దించ వల్ల ఎవరిని మింగుదామా అని రెడీగా ఉంది. ఎవరికి ఇస్తున్నావు అవకాశం? దేవుడికి ఇస్తున్నావా అవకాశము? దుష్టుడైన అపవాదికి ఇస్తున్నావా? అమ్మా ఇలాగ చూడాలా. ఇక్కడ షెడ్ చూడండి, ఇక్కడ ఇలాగా అటు ఇటు తిరగద్దు. ఇలాగా సైలెంట్. ఇలాగ కూర్చు. నేను ఒకటి చెప్తున్నా, ఎవరికి ఇస్తున్నావు అవకాశం? దేవుడు అడుగుతున్నాడు. మన చేతుల్లోనే జీవము పెట్టాడు, మరణము పెట్టాడు. మన చేతిలో ఉంది. జీవానికి కోరుకుంటున్నావా, మరణానికి కోరుకుంటున్నావా? దేవుడు మన చేతిలో మనకి ఆ స్వతంత్రత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ స్వతంత్ర దేవుడు మనకు అనుగ్రహిస్తే జీవాన్ని కోరుకుంటున్నావా, మరణాన్ని కోరుకుంటున్నావా? క్వశ్చన్ మీకేస్తున్నా.
ఈరోజు దేవుడు ఒక మనిషికి ఇచ్చిన స్వతంత్రం ఎవరికి ఇవ్వలే. నువ్వు ఎవరిని కోరుకుంటే అదే మన జీవితంలో జరుగుతుంది. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్ముడు తేటగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా దేవుడికి లోబడితే దేవుడు నీకు లోబడతాడు. ఆమేన్. నువ్వు దేవుడికి లోబడితే ఆయన నామము యందు నువ్వు ఏది అడిగినా నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడికి లోబడకుండా లోకానుసారంగా పొల్లాడుతూ లోకములో జీవిస్తూ లోకములో ఉన్న వాటిని ఆశిస్తూ ఆయన నామమున నువ్వు అడిగినా ఏంటి ఇవ్వలేడు. ఎందుకంటే నువ్వు దేవుడికి లోబడట్లే. దేవుడికి లోబడితే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రతి మనుషుల్లో బలహీనతలు ఉంటాయి. వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఏంటి సెలవిస్తుంది? జాగ్రత్తమ్మా, ఇటు సైడ్ కూర్చోాలా, ఇటు సైడ్ చూడాలా, ఇటు సైడ్ చూడాలి, అటు ఇటు తిరగద్దు. ఇలాగా వాక్యం ఏంటి సెలవిస్తుంది? దేవుడికి లోబడితే దేవుడు మనకి లోబడతాడు. నువ్వు ఎవరి పక్షంగా నువ్వు జీవిస్తున్నావు? దేవుడి పక్షంగా ఉన్నావా? అపవాది పక్షంగా ఉన్నావా? మన మనస్సాక్షి చెప్పేస్తుంది. పరిశుద్ధాత్ముడు మన మనస్సాక్షియే చెప్పేస్తుంది. ఏ పక్షం ఉన్నావో నీ మనస్సాక్షి చెప్తుంది. ఈరోజు మారు మనసు పొందమని దేవుడు కోరుకుంటున్నాడు. నీలోకి వస్తానని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివేనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన నీకోసము ఆ సిలువలో రక్తాన్ని కార్చి మరణాన్ని జయించాడు. ఆయన అంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణాన్ని జయించి పునరుద్ధాన శక్తిని మనకి అనుగ్రహించాడు. పునరుద్ధాన శక్తితో మనము పరిశుద్ధాత్మ శక్తితో మనము మాట్లాడుతున్నాం. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నువ్వు నడిపింపబడతావో ఈ యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించాడు కాబట్టి జయ జీవితం మనకు అనుగ్రహించాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు లోబడట్లేదంటే దేవుడికి అంటే దుష్టుడైన అపవాది తంత్రములు, అపవాది క్రియలు, అంటే లోకములో ఉన్న వాటిని మనిషికి ఏదైతే బలహీనుడో చూడు, ఒక మనిషిలో ఏదైతే బలహీనత ఉంటుందో అపవాది అదే చూపిస్తాడు నీకు. ఒక మనిషికి మనకు ఒక బలహీనత ఉందనుకో అది చూపిస్తాడు నీకు. కానీ ఎప్పుడైతే ప్రభు సన్నిధానములో మోకరించి, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా, ఈ బలహీనుడు ప్రభువా, నేను ఒక్కసారి ఆయన సన్నిధానములో మొరపెట్టు. నేను ఒకటి చెప్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నా మామూలు ప్రార్థన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థనలు వద్దు. అలాంటి ప్రార్థనలు అలాగున్నాయంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంతకుముందు లెటర్లు రాస్తారు కదా, ఇప్పుడు ఫోన్స్ అన్నీ వచ్చాయి. కానీ ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల కిందట లెటర్ రాస్తారు కదా. లెటర్ రాస్తే పోస్ట్ ఆఫీస్లో వేస్తే ఎన్ని రోజులకి ముడుతుంది లెటర్? 4-5 రోజులు, 1 వీక్లో ముడుతుంది. మన ప్రార్థనలు కూడా ఒక 5 రోజులు, ఇప్పుడు 5 నిమిషాలు 10 ఏదో స్తోత్రం ఆమేన్ అంటే అలాగే ప్రార్థన వెళ్తుంది. ఫాస్ట్గా విత్-ఇన్ ఫోన్ ద్వారా డైరెక్ట్గా మాట్లాడాలంటే ఉపవాసం ఉండి ఆయన సన్నిధానములో కనిపెట్టి ఉపవాసంతో ప్రార్థన చేయి. ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని
నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ నీ పరలోకం తండ్రికి రహస్యమందు నీ తండ్రికి మొరపెట్టు. నీ బలహీనతలు అన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అపవాది తంత్రం నుంచి నిన్ను విడిపిస్తాడు. అపవాది క్రియల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆడు క్రియలు అంటే ఆ తంత్రాలన్నీ యేసు రక్తములో, నీ పాపమంతా యేసు రక్తములో కడగబడాల. ఎప్పుడైతే దేవుని సన్నిధానములో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామో ముండి దెయ్యాలు కూడా మనలో నుంచి పారిపోతాయి. కొన్ని దెయ్యాలు ఉంటాయి, అవి ఎలవు. ముండి దెయ్యాలు ఉంటాయి. ఒక బానిస, ఒక దెయ్యం అంటే సిగరెట్కి బానిస, తాగుడికి బానిస, మనం బానిస అంటే బానిసలే. ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేస్తామో, మన బలహీనతలు దేవుని సన్నిధానంలో యథార్థంగా మనం ఒప్పుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు బలవంతుడిగా ఆయన నిన్ను తయారు చేస్తాడు. ఆమేన్. మన బలహీనులమే కానీ మనలో ఉన్నవాడు బలవంతుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఒకప్పుడు నేను తాగేవాడిని, రోజుకి 20 సిగరెట్లు తాగేవాడిని. తాగినికి బానిస అయిపోయాను, సిగరెట్కి బానిస అయిపోయాను. అలాంటి జీవితాన్ని యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. ఇప్పుడు ఆ సిగరెట్ పొగంటే నాకు పడదు, ఇప్పుడు వాంతింగ్ వస్తుంది. ఆ తాగుడంటే నాకు పడదు, ఇప్పుడు వాంతింగ్ వస్తుంది. ఎప్పుడైతే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశానో, దేవుని సన్నిధానములో ఒప్పుకున్నాను, ఎప్పుడైతే దేవుని సన్నిధానములో మొరపెట్టానో, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా అని మొరపెట్టాను, ప్రార్థన చేశాను. నా బలహీనతలు దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ బలహీనత నుంచి నన్ను నా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను విడుదల చేసింది. హల్లెలూయా. అంత శక్తి దేవుడు, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో ఆత్మశక్తి, దేవుని బలము లేకపోతే, ఆత్మ పూర్ణుడిగా యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎలాగ నడిచాడు? ఆత్మ పూర్ణుడిగా, ఆత్మ బలముతో యేసుక్రీస్తు నడిచాడు. తండ్రికి లోబడాడు. ఒక మాదిరి, యేసుక్రీస్తు ఒక మాదిరి చూపించాడు మనకి. నేను ఇలాగా జీవించాను, ఇలాగా కష్టాలు వస్తాయి, ఇలాగా శ్రమలు వస్తాయి, ఇలాగా ఇవన్నీ వస్తాయని ఒక మాదిరి యేసుక్రీస్తు చూపించాడు. నన్ను వెంబడించని చెప్పట్లేదు, కానీ యేసుని వెంబడించు. ఆ యేసే నిన్ను నిత్య జీవంలోకి నడిపిస్తాడు. ఆ యేసే నిన్ను జీవ మార్గములో నడిపిస్తాడు. ఆ యేసు తప్ప ఈ లోకములో ఎవ్వరికి మార్గం లేదు. యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదన్నాడు. ఎప్పుడైతే యేసుకు లోబడితే, ఎప్పుడైతే ప్రభువుకు లోబడితే, దేవుడు తగును సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. కనిపెట్టు దేవుని సన్నిధానములో. మనుషులందరూ పాపం చేసి దారి తప్పునోలే, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. కానీ ఎప్పుడైతే దేవుని కృపని పొందుకుంటామో, దేవుని కృపని పొందుకుంటామో, ఆ కృప నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకుని వెళ్తాడు. ఆ కృప, దేవుని కృప. ఈరోజు మన నీతిని బట్టి దేవుడు ప్రేమించలే, మన క్రియలు బట్టి దేవుడు మనల్ని ప్రేమించలే. మన క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిదంట. మన క్రియలు ఎలాంటివి అంటే మురికి గుడ్డ లాంటివి. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలము ఆయన కృప ద్వారా మనము జీవిస్తున్నాము. ఆ కృప ఎప్పుడైతే ప్రభు దగ్గర తగ్గించుకుంటామో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారని దేవుని వాక్యం, లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు నాకు ప్రభు నాకు అన్నీ తెలుసు, బైబిల్ అంతా తెలుసు కాదు, బైబిల్ అంతా తెలడం కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలా. దేవుని వాక్యం, ఎప్పుడైతే దేవుని ఆత్మతో నిన్ను నింపబడతావో, నిన్ను
ఆయన రూపములోకి, క్రీస్తు రూపములోకి చెక్కబడతాం. అందుకనే యేసుక్రీస్తు సంఘం అనేది, ఆయన నామమున ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు. చిన్న మంద నువ్వు భయపడద్దు అన్నాడు దేవుడు. పెద్ద మంద అన్నాడా? చిన్న మంద భయపడద్దు. ఎందుకంటే దేవుడు ఆయన సంఘానికి, దేవుని సంఘం రక్తపు బొట్టు, ఆయన రక్తపు బొట్టు ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. మనల్ని రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. ఆయన రూపంలోకి ఈ సంఘానికి అధ్యక్షుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సంఘానికి కాపరి ఎవరు? ప్రధానమైన కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ సంఘానికి. ఆమేన్. ఈరోజు ఆయనే ఈ సంఘము నడిపిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావో, దేవుడికి లోబడతావో, దుష్టుడైన సాతాను నిన్ను ముట్టితే కరెంట్ షాకే, హై పవర్ కరెంట్ షాక్ ఉంది. ఇప్పుడే మీరు గమనించారా? ట్రైన్లో పెద్ద హై పవర్ కరెంట్ షాక్ ఉంటుంది. అంత దూరం నుంచి లాగేస్తుంది పవర్. అంత పవర్తో ఉంటాం. దేవుని షాక్ ఎలాగుంటుందంటే, దేవుని అగ్ని ఎలాగుంటుందంటే, ఎవరైనా ముట్టడానికి అధికారం లేదు. ముట్టాడనుకో అంత దూరం నుంచి కరెంటు పవర్ ఎలాగొస్తుంది? మాడి మస్ అయిపోతారు. 2025 వాట్స్ ఎంత 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 పవర్ ఉంటుంది అది. ఇది ఈ లైన్లు కాదు, హై పవర్ లైన్స్. దేవుడు అగ్ని కంచి కట్టాడు మన చుట్టూ, నా చుట్టూ, కుటుంబం చుట్టూ, సంఘము చుట్టూ దేవుడు అగ్ని కంచి కట్టాడు. దుష్టుడైన సాతాను ముట్టడానికి అధికారం లేదు. ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఈరోజు చూడు, నిలబడు చూడు, ఐగుప్తుని హతము చేస్తాడని వాగ్దానం చేశాడు. ఐగుప్తు అంటే లోకము. క్లోజ్ చేస్తున్నాడు. నువ్వు నించొని చూడు అంతే. మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించినప్పుడు ఇంకో దారి కూడా ఉంది కనాను వెళ్ళడానికి. కానీ ఎర్ర సముద్రము, ఆ సముద్రం మధ్యలో నుంచి వెళ్ళాలని దేవుడి ప్లాన్ అది. ఎందుకంటే ఇప్పుడు ఐగుప్తు క్లోజ్ చేయాలంటే ఈ సముద్రం ద్వారా వెళ్ళాలి. ఇంకో దారి కూడా ఉంది, కానీ దేవుడు ప్లానింగ్ వేరు. దుష్టుడైన సాతాను అనుకున్నాడు ఏ రోజుకి, అరే యూదులకి రాజు పుడుతున్నాడు, ఇన్ని హతమార్చాలా అనుకున్నాడు. ఆమేన్. యూదులకి రాజు పుడుతున్నాడు. అది ఎప్పుడైతే దుష్టుడు ఆ ఆలోచనలు వచ్చాయో ఏ రోజుకి, వెంటనే పరిశుద్ధాత్ముడు దేవదూతలు పంపించి యోసేపుకి ఇక్కడ ఉండద్దు, ఇక్కడ ఇజ్రాయేల్ దేశంలో ఉండద్దు, నేను ఐగుప్తులో నువ్వు వెళ్ళు, అక్కడ నేను పిలిచే వరకు అక్కడే ఉండు అని దేవుడే ప్రత్యక్షత ఇచ్చి దుష్టుడైన సాతాను ఆలోచన తిరగమారు చేశాడు. ఆడ ఏడు చేశాడు? జ్ఞానులకి ఏ రోజు నువ్వు వెళ్ళండి, ఎక్కడ పుట్టాడు యూదుల రాజు, వెళ్ళి చెప్తే నేను వస్తాను అని జ్ఞానులకి చెప్పి జ్ఞానులు పంపించాడు ఏ రోజు. అప్పుడే ఈ ఆలోచన ఏదుంది? ఈ ఆలోచన అంతా దుష్టుడైన సాతాను ఈయన అంటే యూదులకి రాజు హతమార్చాలా, క్లోజ్ చేయాలా అని ఆలోచన ఎప్పుడు వచ్చింది? దుష్టుడైన సాతాను రాకముందే దేవుడికి తెలిసిపోయింది. అప్పుడు ఏడు చేశాడు దేవుడు? ఇజ్రాయేల్ దేశంలో యోసేపును మరియమ్మ ఇక్కడ ఉండొద్దు, నేను ఐగుప్తుకు పంపించు, నువ్వు అక్కడికి వెళ్ళు. ప్రత్యక్షమై దేవదూత పంపించాడు అక్కడికి. నేను
ఈ ఇజ్రాయేల్ దేశానికి వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి, నేను ఎప్పుడు పిలుస్తాను అప్పుడు రండి. ఆత్మ ద్వారా దేవదూతను పంపించి ప్రత్యక్షమై ఆయన నడిపించాడు. అప్పుడు జ్ఞానులు ఇంకా కనిపించలే. ఏ రోజు అనుకుంటున్నాడు, ఏడ్రా జ్ఞానులు ఇంకా రాలేదు మన దగ్గరికి. అప్పుడు నుంచి లెక్క వేసుకున్నాడు. ఏ లెక్క? జ్ఞానులు ఎప్పుడైతే నేను పిలిచానో, ఎప్పుడైతే వెళ్ళారో అక్కడి నుంచి లెక్క 2 సంవత్సరాలు పట్టింది. ప్రవక్త మాటలు నెరవేరే 2 సంవత్సరాలు కనిన బిడ్డలు ఇజ్రాయేల్ ఉన్న అంటే ఎక్కడ 2 సంవత్సరాల బిడ్డలు ఉన్నారు అందరినీ హతమార్చమన్నాడు ఏ రోజు రాజు. అంటే యూదుల రాజు హతమార్చేయడం అనుకున్నాడు దుష్టుడైన సాతాను. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఆడికి అంత తెలివితేటలుంటే దేవుడికి ఇన్ని తెలివితేటలు ఉండాలా? దుష్టుడైన సాతాను ప్రతి హృదయంలో ప్రతి మనిషిని హృదయాన్ని దోచుకోవాలని ఇప్పుడు ప్రతి మనిషిని హృదయాన్ని దోచుకోవాలని ఫేస్బుక్లు, యూట్యూబులు, ఇన్స్టాగ్రాములు, 5Gలు, 10Gలు, మొత్తం ఏజీలు గీజీలు ఎన్ని తెచ్చుకున్నా మనుషుల హృదయాన్ని దోచుకున్నవాడు ఏది వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర, దేవుని ఆత్మ దగ్గర ఏది పనిచేయదు. పరిశుద్ధాత్ముడు ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఏ జీలు పనిచేయదు. పరిశుద్ధాత్ముడు నిన్ను నిత్య జీవములోకి నడిపిస్తాడు. ఎప్పుడైతే దేవుడు ఆత్మ చేత ముద్రింపబడతారో అప్పుడు దేవుడికి నువ్వు లోబడుతున్నావు. ఎప్పుడైతే దేవుడికి లోబడతావో అప్పుడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడా. ఈరోజు మనకి ఆచారం అయిపోయింది. ఆదివారం చర్చికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారు వెళ్తున్నారు, అంతే. కానుకలు ఇస్తున్నారు, వెళ్తున్నారు, అంతే. మారు మనసు లేదు. ఒకరోజు దేవుని మందిరానికి వస్తాడు. దుష్టుడైన సాతాను తెలుసు, అరే వెళ్ళరా 1 గంట కదా, వెళ్ళు 1 గంట సేపు ఆచారంగా వెళ్తున్నారు. వెళ్ళి 1 గంట సేపు దేవుని మందిరంలో కూర్చుంటున్నారు. మందిరంలో కూర్చుని భక్తిగా హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు, వీరు పెదాలతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. చచ్చిన సమాధితో సమానంగా ఉన్నారు. యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు, సమాధి కొట్టే సున్నము బాగా వేస్తున్నారు, పైకి బాగా కనిపిస్తున్నావు, హృదయం కంపుతో ఉంది, నీ హృదయము కంపుతో ఉంది. కక్ష, ఉద్రేకాలు, ఇవన్నీ పంతాలు, ఇవన్నీ లోపల పెట్టుకొని పరిశుద్ధాత్మదేవుడు నీ జీవితంలోకి ఎలాగొస్తాడు? ఆత్మదేవుడు నీలోని నివాసం చేయాలని, యేసుక్రీస్తు నీలోని ఉండాలని ఆయన అనుకుంటుంటే నువ్వు చోటు ఇవ్వట్లేదు, దేవుడికి లోబడట్లేదు. ఎవరికి లోబడుతున్నావు? దుష్టుడైన సాతానికి, గద్దించిన అపవాదికి, తంత్రములకు లోబడుతున్నావు. ఆడు ఏడు చేస్తున్నాడు, నిన్ను మోసం చేస్తున్నాడు. టీవీ సీరియల్ చూపిస్తున్నాడు, టీవీ సినిమాలు చూపిస్తున్నాడు, మొత్తం యూట్యూబ్లో వచ్చే చెత్త ప్రోగ్రామాలన్నీ చూస్తున్నావు. మొత్తం ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లో చెత్త ప్రోగ్రాలన్నీ నీ కంటితోని పాపం చేయిస్తున్నాడు. నీ కన్నులోని నువ్వు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకొని ఈ దేహమును ఏ డౌన్లోడ్ చేస్తున్నావో ఆ దేహముతో నువ్వు పాపానికి లోబడుతున్నావు. ఆ పాపమే నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది. ఆడేడు చేస్తున్నాడు, మనుషుల్ని మభ్యపెట్టి ఎర్రేసి మనుషుల హృదయాన్ని దోచుకొని ఏది చేసుకున్నాం, ఏది తక్క మక్కలు చేసేసి లోబడి ప్రతి మనుషుని హృదయాన్ని పాడు చేస్తున్నాడు ఆడు. ఈరోజు దేవుని ఆత్మ దేవుడికి లోబడితే ప్రభువా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడికి నువ్వు లోబడితే దేవుడు నీకు లోబడతాడు.
ఈ సర్వ సృష్టికర్త నీ జీవితంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసయ్య నీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాడు. అండ్ 5Gలు వచ్చినా అండ్ 10Gలు వచ్చినా ఈ లోకమంతా తారుమారైపోయినా ఏది వేసినా పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఏది కూడా తంత్రాలు పనిచేయవు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని ఆయన రూపములోకి, క్రీస్తు రూపములోకి మార్చేస్తున్నాడు. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడతావో, యేసు రక్తమును నువ్వు ఎప్పుడైతే కడగబడతావో, ఆ రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ అమూల్యమైన రక్తము ప్రతి దుష్టుడి కార్యాలు తొలగిస్తున్నాడు. ఆ అమూల్యమైన రక్తము నీ పాపమంతా కడిగేస్తుంది. ఆ అమూల్యమైన రక్తము నిన్ను శాపము నుంచి విడుదల కలుగజేస్తున్నాడు యేసయ్య. ఆ అమూల్యమైన రక్తము, యేసు రక్తము నిన్ను విడుదల కలుగజేస్తున్నాడు. ఈరోజు యేసయ్యని ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ఈ సమయం దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఎలాంటి బలహీనతుడివైనా, ఎంత ఘోర పాపివైనా, ఎంత వ్యభిచారమైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. యేసు దగ్గరికి నువ్వు వస్తే యేసయ్య నీ జీవితంలోకి వస్తాడు. యేసు మాటకి నువ్వు లోబడితే, యేసుకి దేవుడికి లోబడితే దేవుడు నీ జీవితంలోకి వచ్చి యేసయ్యే నీ పాప జీవితం నుంచి పరిశుద్ధ జీవితంగా మార్చేస్తున్నాడు. ఒక పాపి నన్ను, ఒక తాగుబోతుని నన్ను, స్మోకర్ నన్ను మార్చే దేవుడు నిన్ను కూడా మార్చగల సర్వశక్తి గల దేవుడు ఆయన. పరిశుద్ధాత్ముని ఎప్పుడైతే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానో, ఎప్పుడైతే వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానో, దేవుని ఆత్మశక్తితో నన్ను నింపాడు. ఈరోజు వరకు నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎక్కడ కూడా విశ్వాసమును కోల్పోలేదు. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, దేవుడు ఆయన ఆత్మస్వరూపి ఎంత 10Gలు 5Gలు ఎంత ఏదొచ్చినా క్రీస్తు ప్రేమ నుండి ఎవరు కూడా వేరు చేయలేరు. ఈరోజు నేను చెప్తున్నా, మన దృష్టి అంతా దేవుడి మీద ఉంచాల. కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో, దేవుడు అట్టి శక్తి, అంత పవర్, అంత శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. లోకాన్ని యేసయ్య జయించాడు కాబట్టి ఆ శక్తి నీకు అనుగ్రహించిందే కాక నిత్య జీవంలోకి నడిపిస్తాడు. అందుకని దేవుని వాక్యము సింహలే, అపవాది సింహలు ఎవరి హృదయాలు ఖాళీగా ఉన్నాయో చూస్తున్నాడు. ఖాళీగా ఉన్నావా నువ్వు? నీ హృదయం ఖాళీగా ఉందా? నీ హృదయంలో దూరుతాడు. ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి మనిషి బలహీనుడే, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకో, ఆశమందు నీ తండ్రికి మొరపెట్టు. ప్రభువా, నేను బలహీనుని తండ్రి, ఈ స్థితిలో నేను బలహీనుణ్ణి, నేను వ్యభిచారిని, నేను ప్రభువా, నేను దొంగ, నేను అబద్ధాలు ఆడేవాడిని, ప్రభువా, ఎంత ఘోర పాపిని నేను. అడుగు దేవుని సన్నిధానంలో, విరిగిన నలిగిన హృదయముతో దేవుని సన్నిధానంలో అడుగు. నీ బలహీనత నుంచి దేవుడు విడిపించగల శక్తి గల దేవుడు ఆయన. ఇలాంటి ప్రార్థన దేవుడికి కావాలి. సమాజ మందిరములో, దేవుని మందిరములో దీర్ఘ ప్రార్థనలు కాదు. నీ ఒంటరికి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి మొరపెట్టు. ఉపవాసం ఉండి. యేసుక్రీస్తు చెప్తున్నాడు, అయ్యా మేము చేయలేకపోయాము. శిష్యులు అడుగుతున్నాడు, ప్రభువా ఎంత ప్రార్థన చేసినా ఆ దెయ్యాలు వెళ్ళట్లేదంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, ఉపవాసముతో ఈ కార్యం జరిగిస్తున్నాడు, ఆ దెయ్యాలు వెళ్ళిపోయి. యేసుప్రభు చెప్పాడే లేదా? ఉపవాసముతోనే ఈ కార్యము జరిగింది అంటున్నాడు. అంటే ఈరోజు ఈ మనలో ఉన్న మొండి దెయ్యాలు, ఈ బలహీనత, ఈ మొండి దెయ్యాలు వెళ్ళాలంటే బయటికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఈ మొండి దెయ్యాలు బయటికి వెళ్ళిపోయి అప్పుడు పరిశుద్ధాత్మతో
దేవుని శక్తితో నింపబడితే అప్పుడు దేవుడు ఆత్మే నీలో ఉండి నడిపిస్తాడు. అప్పుడు దేవుడి పక్షంగా నువ్వు ఉంటావు, దేవుడు నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. అందుకని చూడు, ఎప్పుడైతే ఐగుప్తుని ఎలాగ ప్లానింగ్ చేశాడంటే దేవుడు, ఇజ్రాయెల్ దేశం ప్రజలందరూ ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా చేశాడు దేవుడు. 2 పాయలుగా చేసి, నేడు నిలుచుండు, చూడమన్నాడు. అంతే, ఏం చేయొద్దు. యుద్ధం యెహోవాది, యుద్ధం ఎవరిది? దేవుడిది. నిలిచి ఉండి చూడు అన్నాడు. అంతే దేవుడు. నువ్వు వెళ్ళి యుద్ధం చేయమని దేవుడు చెప్పలే. ఇజ్రాయేల్ ప్రజలందరినీ అవతల వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అగ్ని క్లోజ్ చేశాడు. ఐగుప్తు సైన్యం అంతా ఆ ఎర్ర సముద్రంలోకి వచ్చింది. చూశారు, ప్రజలందరూ చూశారు, ఇజ్రాయేల్ ప్రజలందరూ చూశారు. నేడు ఐగుప్తుని హతమార్చేస్తానన్నాడు, క్లోజ్ చేశాడు. నేటికి కూడా ఎర్ర సముద్రం అక్కడ మృత సముద్రం. అది ఆ కాలంలో ఐగుప్తు ఆ సముద్రంలో రథాలు కనిపించాయంట. సైంటిస్టులు చెప్తున్నారు, మీరు గూగుల్లో కొట్టండి, మీకు అన్నీ క్లియర్గా దాంట్లో తెలుస్తున్నాయి. నేటికి కూడా కనిపిస్తున్నాయి అక్కడ. ఏదో ఇది పెట్టకథలు కాదు, కట్టుకథలు కాదు, దేవుడు చేసిన కార్యాలు ఇవి. ఈరోజు కూడా చనిపోయిన వారు కూడా లేపుతాడు దేవుడు. ఆమేన్. యేసుప్రభు లేచాడు కదా, లేపారు కదా. లాజర్ని 3 రోజుల తర్వాత లేచాడు, చనిపోయిన వారిని లేపాడు కదా. యేసుప్రభు అన్నాడు, నా నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నాకంటే గొప్ప కార్యాలు నీ ద్వారా నేను చేయిస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్. ఈరోజు మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అసలు తారుమారు చేస్తాడు దేవుడు. తారుమారు, మనకు ఊహకి అందదు అది. ఈరోజు దేవుడు ఆయన నామమున నువ్వు ఏదైతే నువ్వు అడుగుతున్నావో, అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యుతంగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఈరోజు ఈ లోకములో అబ్రాహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 2 నిత్య జీవం కూడా మనకి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోని ఎంటర్ అవ్వాలి. లాస్ట్ ఫైనల్గా నేను ముగిస్తున్నాను. కొంతమంది అంటారు, క్రైస్తు ప్రభా నిన్ను నమ్ముకుంటే కష్టాలు వస్తాయి ప్రభా. వస్తాయి. ఆ కష్టాలు నువ్వే మోస్తున్నావు, దేవుడు మీద పెట్టట్లేదు. హల్లెలూయా. ఆ కష్టాలు నువ్వే మోస్తున్నావు. మూటలు నువ్వు చేసిన పాపం నువ్వే మోస్తున్నావు. నువ్వు చేసిన ఈ కష్టాలన్నీ నువ్వే మోస్తున్నావు. అప్పుడు ఏంటనిపిస్తుంది? బరువుగా ఉంటుంది. ఉంటుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. విజయవాడ ప్రయాణం చేస్తున్నాం. ఆ సూట్ కేసు బ్యాగ్ ఉంది. సూట్ కేసు బ్యాగు పట్టుకుని వెళ్తున్నాం. బస్సు ఎక్కాము. సూట్ కేసు నువ్వే పట్టుకున్నావు, బ్యాగు నువ్వే పెట్టుకున్నావు. బస్సు ఎక్కాము. బస్సు ఎక్కిన తర్వాత కూడా సూట్ కేసు బ్యాగు నువ్వే పట్టుకున్నావు. నువ్వేడు చేయాలా? బస్సు ఎక్కిన తర్వాత ఆ సూట్ కేసు బ్యాగు బస్సులోని పెట్టాలా, తీసి పెట్టాలి కదా. నువ్వేడు చేస్తున్నావు? నువ్వే మోస్తున్నావు. ఆ సూట్ కేసు ఆ బ్యాగ్ నువ్వే మోస్తున్నావు. బరువు ఉంటుందా ఉండదా? బస్సుడు ఏం చేస్తున్నారు బాబు, ఆ సూట్ కేసు బ్యాగ్ తీసి అటక ఉంటుంది కదా పైన, అటక మీద పెట్టాలి కదా లోపల. లేకపోతే వాళ్ళు దాంట్లో పెడతారు, లగేజ్ దాంట్లోని ఈ సూట్ కేసు దాంట్లో పెట్టాలా. వాళ్ళకి ఇవ్వట్లేదు, నువ్వే మోస్తున్నావు బ్యాగు సూట్ కేసు. అంటే దేవుడు ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి. ఒకసారి చూద్దాం 11వ అధ్యాయం మత్తయి సువార్త.
11:28. మీరు గమనించాలా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకునేది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలేమనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నేను ఒకటి చెప్తున్నా, ఎక్కువగా మనము దేవుడి మీద మోయట్లే, దేవుడి మీద మన భారం పెట్టట్లేదు. ఆ భారం మనమే మోస్తున్నాం. నా పిల్లల భవిష్యత్తు ఏంటవుతుందో, నేను ఎలాగవుతాను, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఈ ఆలోచనలో ఉన్నావు అన్నావు. ఏంటి ఎలాగ అవుతుంది? ఇక్కడ ఏంటి అన్నాడు, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును, నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే మన ప్రాణములకు విశ్రాంతి కలగాలంటే, హ్యాపీగా ఉండాలంటే, దేవుని యొద్దకు వస్తే, దేవుడికి లోబడితే, అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి కలిగజేస్తాడు. హ్యాపీగా ఉంటా. నా కాడి, నాలో ఉన్న భారం అంతా, నాలో ఉన్న అన్ని సమస్యలన్నీ, ఎలాంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ సమస్య అయినా ప్రభు మీద భారమే. ఏ స్థితిలో ఉన్నావో, రోగంతో బాధపడుతున్నావా, సమస్యలతో బాధపడుతున్నావా? ఒకటి, మన శరీరానికి రోగాలు వచ్చాయనుకో, ఒక విషయం చెప్పిన, ఒక మాట, వాక్యము యేసుప్రభు చెప్పాడు, నా గాయాల బదులు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాను వాగ్దానం చేశాడు యేసుప్రభు. అంటే యేసుక్రీస్తు గాయాల బదులు మనకి సంపూర్ణ స్వస్థత కలుగును గాక, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాడు, మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు గాయాల బదులు మనకి స్వస్థత అనుగ్రహించాడు. నువ్వు పలుకు రోజు ఈ మాట, నువ్వు రోజు పలకాల. నీకు రోగాల బీపీలు ఉన్నాయా, షుగర్లు ఉన్నాయా, ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావు, యేసుక్రీస్తు గాయాల బదులు సంపూర్ణ స్వస్థత నాకు అనుగ్రహించాడు. యేసు నామములో యేసయ్య గాయాల బదులు నాకు సంపూర్ణ ఆరోగ్యం నాకు అనుగ్రహించాడు. ఆమేన్. ఎప్పుడైతే ప్రతి దినము ఈ మాట నువ్వు పలుకుతున్నావో, విశ్వాసం పూర్వకంగా నువ్వు పలుకుతున్నావో, ఆ రోగాన్ని సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. ఆమేన్. ఆ రోగం పోతుంది. ఎలాంటి క్యాన్సర్ ఏదైనా యేసయ్య గాయాల బదులు నాకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాడు. ఆమేన్. ఈ మాట, ఏ రోగంతో ఉన్నావో ఈ మాటను పలికినప్పుడు దుష్టుడైన సాతాను, దుష్టుడైన అపవాది తంత్రములను వెళ్ళిపోయి యేసు రక్తములో కడగబడి ఆయన నీకు సంపూర్ణ స్వస్థత, యేసయ్య గాయాల బదులు సంపూర్ణ స్వస్థత మనకి అనుగ్రహించాడు. ఆమేన్. ఈరోజు ప్రతిరోజు ఈ మాట పలికినప్పుడు దేవుడు మనకి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. ఆమేన్. బీపీ షుగర్లు కాదు, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి క్యాన్సర్ వ్యాధి అయినా, ఎలాంటి డాక్టర్లు ఇది నయం అవ్వదు అని డాక్టర్లు గారు చెప్తున్నారా, ఈరోజు ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి సంపూర్ణ స్వస్థత యేసయ్య గాయాల బదులు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాడు. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తం సాధ్యమే. ఈరోజు మన జీవితాల్లో నమ్మట్లే, ఆయన చేసిన కార్యాలను నమ్మట్లే, ఆయన వాగ్దానం చేసిన మాటలను నమ్మట్లే. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తం సాధ్యమే. డాక్టర్లు రాసిచ్చారు నువ్వు ఈ టైంకి మరణిస్తావని, కానీ దేవుడు తారుమారు చేస్తాడు. దేవుడు ఆమేన్.
దేవుడు నమ్ముకున్న బిడ్డలని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన రక్తములో కడగబడిన ప్రతి బిడ్డను కూడా, నువ్వు పడిపోయిన తప్పిపోయిన కుమారుడు, మీరు గమనించాలా, తప్పిపోయిన కుమారుడు నా యొద్దకు వస్తాడని తండ్రికి తెలుసు. ఆమేన్. తప్పిపోయాడు, కానీ తండ్రి ఆశతో చూస్తున్నాడు, నా బిడ్డలు నా యొద్దకు వస్తారని. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. నా యొద్దకు వస్తే నా కాడి సులువుగా ఉంటుంది. మన ప్రాణాలకి, మన ప్రాణములకి విశ్రాంతి కలిగజేస్తాడు దేవుడు. కాబట్టి మనం ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నాం, నువ్వు కోటి సమస్యలతో అంటే సతమతం అవుతున్నావు, కుటుంబం సమస్యతో సతమతం అవుతున్నావు, ఆర్థికంగా నువ్వు సతమతం అవుతున్నాయేమో, కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా మీద నీ భారమంతా నా మీద మోయి పెట్టు, నేను తీరుస్తాను. ఆ సమస్యని పరిష్కారము నా యొద్దే ఉంది. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి కష్ట పరిస్థితిలో ఉన్నాం, దేవుడి దగ్గరే ఆ సమస్యకి పరిష్కారం ఉంది. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? దేవుడి దగ్గరికి వచ్చారు. కాబట్టి దేవుడు ఈ సమస్యకి, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, అప్పులతో నువ్వు బాధపడుతున్నాయేమో, ఈరోజు ఆ అప్పులన్నీ తీర్చగలడు. ఈ అప్పులన్నీ దేవుని మీదై, ఈ భారమంతా ప్రభు మీదై, అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఈరోజు నేను చెప్తున్నాను, ఎక్కువగా రోగాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే షుగరు, బీపీ చాలా డేంజరస్. ఈ షుగరు వస్తే అనేక రోగాలకి కారణమవుతున్నాయి. బీపీలు వస్తున్నాయి, అప్పుడు అనేక రోగాలకి కారణమవుతున్నారు. అంటే షుగరు బీపీ వస్తుందంటే ఎక్కువగా ఆలోచిస్తున్నావు, టెన్షన్. ఇప్పుడు డాక్టర్లు గారు కూడా మొన్న రీసెర్చ్ చేసినప్పుడు ఈ షుగర్లు, బీపీలు చిన్న వయసులో కూడా వస్తున్నాయంటే ఎక్కువగా ప్రెజర్ ఎక్కువ అవుతుంది. అంటే టెన్షన్లు, కుటుంబ సమస్యలతో, బాధలతో ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల రోగాలు వస్తున్నాయి. అంటే ఈ బాధ ఎవరు తీర్చగలరు? నేను ఒకటే చెప్తున్నా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మన భారమంతా ఆయన మీనే. దేవుడు అవన్నీ భారాలన్నీ తీర్చేస్తాడు. వాగ్దానం చేశాడు. ఈ బైబిల్లోని ప్రతి వాగ్దానం చేసే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ఈ కొత్త నిబంధనలు యేసయ్య ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నీ పట్ల, మన అబ్రహాము కుమారులం, దేవుడు ప్రతి వాగ్దానము మన పట్ల నిశ్చయంగా నెరవేరునుగాక. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో నమ్మట్లేదు. అంటే నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి మనుషుల్లో బలహీనతలు ఉంటాయి, కానీ వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండండి. ఏదో ఒక శనివారం ఉండొచ్చు, మధ్యలోని రాత్రిపూట ఉండండి, పగులంతా పని చేయండి. ఒక్క రాత్రి ఉపవాసం ఉండి కన్నీరుతో ఒక 2 గంటలు 3 గంటలు దేవుని సన్నిధానంలో కనిపెట్టు. ఒకరోజు ఉండలేవా దేవుడి కోసం? దేవుడు మంచి ఆరోగ్యమే. నేను ఒకటి చెప్తున్నా, రోజు ఈ శరీరానికి తిని ఈ రుబ్రోలాగా అనేక బీపీ, షుగర్లకి వ్యాధులు ఎత్తున్నాయి. ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో మనకి మంచి ఆరోగ్యం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఒకరోజు ఉండండి, దేవుడి సన్నిధానంలో కనిపెట్టండి. దేవుడు మన ఆత్మీయ జీవితము ఎదుగుతుంది, ప్లస్ దేవుని యొద్ద ఉంటాము, దినదినము విశ్వాసములో పెరుగుతాం. ఈ వాక్యము మన జీవితంలో నూతన కార్యాలు, పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు నేను దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈరోజు మన జీవితంలో నూతన కార్యాలు, దేవుని యొద్దకు వస్తే దేవుడు నీ యొద్దకు వస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ 2
ప్రయాసపడి భారమోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగజేస్తాను నేను వాగ్దానం చేశాడు. దేవుని యొద్దకు వస్తే మీకు విశ్రాంతి ఉంటుంది. మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఆలోచన ఉండదు. కొన్నంత సమస్య ఉన్నా, తారుమారు అయినా, అరే అరే ఇంత సమస్యలతో ఉన్నావు, ఇంత హ్యాపీగా ఎలాగ ఉండగలుగుతున్నావు, ఇంత సంతోషంగా ఎలాగ ఉండగలుగుతున్నావు? కానీ నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేయుడైన యేసు క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నువ్వు నమ్ముతున్నావు, ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు, యేసయ్య నీ జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నమ్ముట నిమ్మలైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. దేవుని యొద్దకు వస్తున్నావు, దేవుడు నీ యొద్దకు వచ్చి అద్భుత కార్యాలు ఈ 2026 సంవత్సరం ఈ ఫిబ్రవరి ఈ 1వ తారీఖు ఈ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. దేవుని యొద్దకు వస్తే మీకు దేవుడు మీ యొద్దకు వచ్చి దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక, ఆశ్చర్య కార్యాలు నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసయ్యా, ఏ స్థితిలో ఉన్నా ఒకసారి గమనించు. కళ్ళు మూయి. ఒక్కసారి దేవుని దృష్టిలో ఉన్నావా? నీ మనస్సాక్షి చెప్తుంది, ప్రభువా నీకు ఆయాసకరమైనది నాలోని ఏదైనా ఉంటే నన్ను క్షమించయ్యా. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే ఆయన సన్నిధానములో ఉన్నాం మనం. ఇప్పుడు నీ మనస్సాక్షి చెప్తుంది, నీ స్థితిగతులు దేవుడు చూస్తున్నాడు. ప్రభువా నేను ఈ తాగుడికి నేను బానిసయ్యనయ్యా, ఈ తాగు నుంచి నన్ను విడిపించయ్యా. అడుగు. ప్రభువా నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు వస్తున్నాయి ప్రభువా, ఆ మాటలు రానీకుండా నాకు సహాయం చేయ ప్రభువా. ప్రభువా నీ వాక్కు నమ్ముటకు విశ్వాసములో నాకు తండ్రి విశ్వాసాన్ని నాకు అనుగ్రహించయ్యా. నీ మాటలు నమ్ముటకు నాకు విశ్వాసము నాకు అనుగ్రహించయ్యా. నేను బలహీనుడిని ప్రభువా. నువ్వే స్థితిలో ఉన్నా కలుమై, ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు. యేసయ్యా నన్ను క్షమించయ్యా. కనికరం గల దేవుడు ఆయన, కృపగల దేవుడు. కలుమై 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 కలుము. కృపగల దేవుడు ఆయన. యేసయ్యా నా పాపాలు క్షమించయ్యా. దేవుడు నీ మనస్సాక్షి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి పరీక్షించుకో దేవుడి సన్నిధానంలో. ప్రభువా నీ బిడ్డలు నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారయ్యా. ప్రతి బిడ్డని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి, నీ ఆత్మతో నింపు ప్రభువా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు అందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపి తండ్రి ఆత్మపూర్ణుడిగా ఆత్మ బలముతో నడిపించయ్యా ప్రతి బిడ్డని. యేసయ్యా ఈ లోకంలో ఎలాగ జీవించావా నువ్వు అలాగే మేము జీవించాలి తండ్రి. నీ పరిశుద్ధ జీవితం నాకు అనుగ్రహించయ్యా. నీ పరిశుద్ధ జీవితం నాకు అనుగ్రహించు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. అడుగు అడుగు అడుగు. అమ్మేనా అన్నం అడిగితే అన్నం పెడుతుంది. దేవుని సన్నిధానమును నువ్వు అడుగునప్పుడు దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహిస్తాడు. నువ్వెంత బలహీనుడివైనా, ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను ప్రతి పాపాన్ని క్షమిస్తున్నాడు. ఎంత వ్యభిచారమైనా, ఎంత ఘోర పాపివైనా ఈరోజు యేసయ్యా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీ రక్తంతో నన్ను కడిగేయ్యా, పరిశుద్ధపరచు తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని తండ్రి ఏ అక్కలతో వచ్చారో అక్కలన్నీ తీర్చి
నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి కుటుంబం దీవించి ఆశీర్వదించయ్యా. పేరు పేరు చెప్పున అలాగే రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభువా నీ కృపతో నింపి రక్షించి కాపాడయ్యా తండ్రి. నీ ఆత్మతో నింపు తండ్రి. ప్రభువా యూట్యూబ్ ద్వారా ఎంతమంది ఇది చూస్తున్నారు వాళ్ళందరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించి ఏ అవసరతలో ఉన్నారో ప్రభువా అవసరాలన్నీ తీర్చయ్యా. కనికరించి రక్షించి కాపాడు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్య సావాసము మనకి సకల పరిశుద్ధులకి దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.